ఎండోమెంట్ ఆఫీసర్స్ పేపర్ 2లో రామాయణంలోని పాత్రల గురించి ఒక టాపిక్ ఉంది. ఈ పాత్రలన్నిటిని చదివి ఒకేసారి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. సో నేను ఏం చేస్తున్నానంటే మేల్ క్యారెక్టర్స్ మ్యాక్సిమం మనందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఏమున్నాయో వాటిని అన్నిటిని సెగ్రిగేట్ చేసి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ స్త్రీ పాత్రలతో సౌలభ్యం ఏంటంటే అరౌండ్ 30+ పాత్రలు ఉంటాయి. ఈ 30+ పాత్రని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనం. ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే మ్యాథ్స్ అందరికీ మేల్ పాత్రల గురించి తెలిసే ఉంటుంది కాబట్టి నాకు తెలిసే ఆ క్వశ్చన్స్ అడిగాడు వాడు. ఇన్డెప్త్ క్వశ్చన్స్ అయినా లేదంటే ఫీమేల్ పాత్రల గురించి అయినా అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఫీమేల్ పాత్రల గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ పాత్ర అంజన. ఈ అంజన ఎవరంటే ఆంజనేయుని తల్లి, మనందరికీ తెలిసిందే. ఓకే, ఈవిడ వేరే బోట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈవిడ కుంజరుని కుమార్తె. ఓకే, ఒక వానర జాతికి చెందిన స్త్రీ. ఈవిడ భర్త కేసరి. ఓకే, ఆంజనేయుని తల్లి. వాయుదేవుని వంశంతో ఆంజనేయుడు పుడతాడు. ఓకే, నెక్స్ట్ అనసూయ. అనసూయ అంటే మీనింగ్ ఏంటంటే అసూయ లేనిది అని అర్థం. ఓకే, ఇది కొంచెం ఇంపార్టెంట్. అనసూయ అంటే అసూయ లేనిది. ఈవిడ అత్రి మహర్షి భార్య. ఓకే, దత్తాత్రేయుని తల్లి. ఈ దత్తాత్రేయుడు అనేవాడు త్రిమూర్తుల అంశతో పుడతాడనమాట. ఓకే, ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ సీతకి పతివ్రత ధర్మాలని ఉపదేశించింది ఈ అనసూయ అనే ఆవిడ. జనరల్గా మనకు తెలిసినంతవరకు సీతాదేవియే మహాపతివ్రత అని మనకి తెలుసు. కాకపోతే అటువంటి మహాపతివ్రత ధర్మాలని ఉపదేశించింది ఈ అనసూయ అనే ఆవిడ. ఓకే, అది ఈవిడ గొప్పతనం. నెక్స్ట్ అరుంధతి. అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య. ఈవిడ కూడా ఒక మహాపతివ్రత. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అరుంధతి నక్షత్రం చూపిస్తాం కదా, అది ఈవిడే. ఓకే, నెక్స్ట్ అహల్య. అహల్య ఎవరి భార్య అంటే గౌతమ ముని అనే యొక్క భార్య. ఈవిడ కొడుకు పేరు ఏంటంటే శతానందుడు. ఈ శతానందుడు ఎవరంటే జనకుని ఆస్థాన పురోహితుడు. ఓకే, నెక్స్ట్ ఈ అహల్య యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. గౌతమునికి కోపం వచ్చి ఈవిడ్ని రాయిగా మారిపోమని శపిస్తాడు. తర్వాత రాముని తగిలి ఈవిడ మళ్ళీ మామూలు రూపానికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఊర్మిళ. ఈ ఊర్మిళ ఎవరంటే లక్ష్మణుని భార్య. ఈవిడ జనక మహారాజు పెద్ద కూతురు. ఈవిడకి 2 కొడుకులు ఉన్నారు, అంగద, చంద్రకేతు వాళ్ళ పేర్లు. ఓకే, నెక్స్ట్ రాముడు సీత వనవాసం వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు కూడా వాళ్ళతో వెళ్ళడం తెలిసిందే. ఊర్మిళ కూడా వస్తానంటే లక్ష్మణుడు వద్దని చెప్తాడు. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్లో రాముడు సీత పడుకున్నప్పుడు ఈ లక్ష్మణుడు కాపలా కాస్తూ ఉంటాడనమాట. ఓకే, ఇలా కాపలా కాసేటప్పుడు లక్ష్మణుడికి నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు నిద్రాదేవత అంటాడనమాట లక్ష్మణుడు, ఈ 14 ఏళ్ళు కూడా నన్ను ఆవహించకు, నేను నిద్రపోతే మా అన్నని వదిన్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు అని. అప్పుడు నిద్రాదేవి అంటుంది, ఈ నిద్ర ఆవహించడం అనేది ప్రకృతి ధర్మం, సో నేనేం చేయలేను, నీకు అంతగా నేను వద్దనుకుంటే కనుక వేరే వాళ్ళు ఎవరికైనా నన్ను అప్పగించు అని. ఊర్మిళ ఉంటుంది, నువ్వు ఊర్మిళ దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పు, ఆవిడ నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది అని. ఓకే, సో అప్పుడు ఈ నిద్రాదేవి వెళ్ళి ఊర్మిళతో ఇలా చెప్తుందనమాట, మీ ఆయనకి నేను పడతానంటే వద్దంటున్నాడు, సో నువ్వు షేర్ చేసుకుంటావా అని. ఈవిడ సంతోషంగా ఒప్పుకుంటుంది. ఓకే, దాని ఇంపాక్టే ఈవిడ 14 ఇయర్స్ అలా కంటిన్యూగా నిద్రపోతూనే ఉంటుంది. నెక్స్ట్ కైకసి. ఇక్కడ కైక కాదు కైకసి. కైకాదేవి వేరు, ఈ కైకసి వేరు. ఈ రెండింటికి డిఫరెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ కైకసి ఎవరంటే సుమాలి కేతుమతి అనే వాళ్ళ కూతురు అనమాట. ఈ కేతుమతి తర్వాత తాటకిగా మారింది. ఓకే, ఈవిడ సోదరులు ఎవరంటే మారీచుడు, సుబాహుడు. ఓకే, ఈవిడ ఎవరి వైఫ్ అంటే విశ్రవసుని అనే ఒక ఆయన వైఫ్ అనమాట. వీటన్నిటి ఏంటంటే కైకసి అనే ఆవిడ రావణుడి తల్లి. ఓకే, ఎవడి కొడుకు అంటే కైకసి అనే ఆవిడ కొడుకు అనమాట. ఓకే, రావణుడు ఎవరిని కందంటే కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖను కూడా ఈ కైకసి కంది. నెక్స్ట్ ఈ కాకిగా మారింది తర్వాత నేను చెప్పుకున్నాను కదా, అలానే ఈవిడ ఫాదర్ పేరు కూడా కొన్ని చోట్ల సుమాలి అని ఉంది, కొన్ని చోట్ల సునంద అని ఉంది. సో కన్ఫ్యూజ్ కావద్దు. ఇందాక కైకసి గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు కైకేయి. ఓకే, ఈ పేర్ల డిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి.
ఈ కైకేయి ఎవరో మనందరికీ తెలిసిందే, దశరథుని యొక్క 3వ భార్య, భరతుని తల్లి. ఓకే, ఈవిడ సీతారామ వనవాసానికి ప్రధాన కారకురాలు. ఇది ఎలా జరిగిందంటే ఉండగా దశరథుడు ఈవిని తీసుకుని యుద్ధానికి వెళ్తాడు. ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధం యొక్క చక్రం యొక్క ఇరుసు ఊడిపోతుంది. అంటే ఇలా యుద్ధానికి చక్రం ఉంటుంది, రథచక్రం ఉంటుంది కదా, రథచక్రానికి ఉన్న జాయింట్ ఊడిపోతుంది. ఊడిపోతే ఈవిడ ఫింగర్ పెట్టి కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ ఇరుసుని. ఓకే, సో రథచక్రం కింద పడిపోకుండా ఈవిడ ఫింగర్ పెట్టి కంట్రోల్ చేస్తుంది. సో ఆ యుద్ధంలో దశరథుడు గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఈవిడ చేసిన హెల్ప్కి గుర్తుగా నీకు ఏమైనా 2 వరాలు ఇస్తాను కోరుకో అంటాడు. ఓకే, సో ఆ వరాలను ఆవిడ అప్పుడు కోరుకోవడం మానేసి తర్వాత రామ పట్టాభిషేకం టైంలో ఏంటవి, రాముని 14 ఏళ్ల వనవాసం, భరతునికి పట్టాభిషేకం. ఓకే, సో వీటి వల్ల రామాయణం ముందుకు జరుగుతుంది కాబట్టి ఈ కైకేయి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నెక్స్ట్ కౌసల్య. ఈ కౌసల్య ఎవరంటే దశరథుని పెద్ద భార్య. ఈవిడ తల్లిదండ్రులు ఎవరంటే సుకౌశలుడు, అమృత ప్రభ అనేవాళ్ళు. ఓకే, ఈవిడ శ్రీరాముని తల్లి. నెక్స్ట్ సింహిక. ఈ సింహికకి ఇంకొక పేరు ఉంటుంది, ఛాయాగ్రాహిణి అని. ఓకే, ఈవిడ ఏంటంటే ఛాయాగ్రాహిణిని ఎందుకంటామంటే ఈవిడ ఒక సముద్రంలో ఉంటుంది. సముద్రంలో ఉండి సముద్రం మీద నుంచి ఏదో ఉంటే వాళ్ళ నీడ పట్టుకు లాగేస్తుంది అనమాట. ఓకే, అలా నీడ పట్టుకుని లాగేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఈవిడ్ని ఛాయాగ్రాహిణి అంటాం. ఓకే, హనుమంతుడు లంక వైపు వెళ్తున్నప్పుడు కూడా హనుమంతుడు నీడ పట్టుకుని లాగేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఆ తర్వాత హనుమంతుడు ఈవిని చంపేస్తాడనమాట. ఓకే, సో సింహిక లేదా ఛాయాగ్రాహిణి సేమ్ ఒకే రాక్షస స్త్రీ. తాటకి. ఈ తాటకి యొక్క తండ్రి సుకేతుడు, ఈయన యక్షరాజు అనమాట. ఓకే, భర్త సునందుడు, ఈయన రాక్షసరాజు. పిల్లలు ఎవరంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మారీచుడు, సుబాహుడు, కైకసి. ఓకే, ఈవిడ తండ్రి భర్తల్ని అగస్త్యుడు శపించి చంపేస్తాడనమాట. సో దానికి కోపం వచ్చి ఈవిడికి అగస్త్యుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది. సో అగస్త్యుడు శపిస్తాడనమాట, నువ్వు బ్రహ్మరాక్షసు అయిపో అని. ఓకే, అవుతుంది. ఈవిడ కెపాసిటీ ఏంటంటే వివిధ రూపాల్లోనికి నెక్స్ట్ తార. ఈ తార ఎవరంటే వాలి భార్య. ఓకే, ఈవిడ కొడుకు పేరు అంగదుడు. నెక్స్ట్ త్రిజట. సీతాదేవిని లంకలో పెట్టినప్పుడు ఆ సీతకి కాపలాగా కొంతమంది రాక్షస స్త్రీలను పెడతాడు రావణుడు. వాళ్ళలో ఒక వృద్ధ రాక్షసి పేరే ఈ త్రిజట. ఉన్నవాళ్ళు ఈ త్రిజట కొంచెం మంచిదన్నమాట. ఓకే, మిగతా అందరూ కూడా రాముడు ఇంకేమీ రాలేడు, నేను రక్షించలేడు అని డిమోటివేట్ చేస్తుంటే సీతాదేవిని, ఈవిడికి ఒక కళ వస్తుంది. అక్కడ రాముడు ఒక ఏనుగు ఎక్కి వచ్చి సీతాదేవిని రక్షించినట్టు, రావణుడేమో దారుణంగా చచ్చిపోయినట్టు కళ వస్తుంది. సో ఆ కళని సీతాదేవికి చెప్పి సపోర్టివ్గా మాట్లాడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ధాన్యమాలిని. ఈవిడ రావణుని 2వ భార్య. ఈవిడ కొడుకు పేరు కాయుడు. నెక్స్ట్ అనల. ఈవిడ గురించి పెద్ద డీటెయిల్స్ ఏమి లేవు, జస్ట్ విభీషణుని కుమార్తె అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ మండోదరి. మండోదరి ఎవరు మన అందరికీ తెలిసిందే, రావణుని భార్య. ఈవిడ పేరుకి డిఫరెంట్ అర్థాలు అవైలబుల్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన ఏంటంటే సంస్కృత పరంగా, అంటే సంస్కృత పరంగా ఏమంటాం అంటే మండనం యస్యస ఉదరం అంటాం, అంటే సన్నని నడుము కలిది అని మీనింగ్ అంట. ఓకే, అదే తెలుగు మీనింగ్ తీసుకుంటే భూమి వంటి పొట్టగలది అని. ఓకే, ఇక్కడ భూమి వంటి పొట్ట అంటే ఈవిడికి సంతాన సాఫల్యత ఎక్కువగా ఉంది అని. ఓకే, ఈ 2 మీనింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రావణుని భార్య అని చెప్పుకున్నాం కదా, ఈవిడ ఎవరి కూతురు అంటే మైబ్రహ్మ, మైసభ ఇలాంటి బిల్డింగ్స్ని మించిన మైబ్రహ్మ యొక్క కూతురు అనమాట ఈవిడ, మండోదరి అనే ఆవిడ. ఓకే, నెక్స్ట్ పురాణాల ప్రకారం ఈవిడ సీత తల్లి అని చెప్తాం అనమాట. ఏమైందంటే ఒకసారి పెళ్ళైన కొత్తలో జాతకం చూపించుకుంటే ఈవిడికి పుట్టే కూతురు కొడుకు ద్వారా రావణుడికి మరణం సంభవిస్తుందని తెలుస్తుంది. ఆ తర్వాత ఒకరోజు ఈవిడ పరాకుగా దాహం వేస్తున్నట్టు అయ్యి ఒక బిందెలో వాటర్లా కనిపిస్తే అది తాగేస్తుంది అనమాట. యాక్చువల్లీ అది వాటర్ కాదు, బ్లడ్. ఆ రక్తం ఎవరిదంటే రావణుడి చంపిన మునుల రక్తం అనమాట. ఓకే, సో ఆ రక్తం వల్ల ఈవిడికి గర్భం వచ్చి ఒక పాప పుడుతుంది. సో ఈ పాప పుట్టినప్పుడు ఈ జాతకు నిజమయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ఈ పాపను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో పడేస్తారు. ఓకే, ఆ పెట్టిన సముద్రుడు ఏం చేస్తాడంటే భూదేవికి ఇస్తాడు.
భూదేవి ఏమో జనకుడికి ఇస్తుంది. జనకుడు సంతానం కోసం నేలం దున్నుతుంటే అప్పుడు జనకుడికి ఇస్తుంది. ఓకే, సో ఆ రకంగా సీతకి మండోదరి తల్లి అని చెప్పి ఒక థియరీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇదే కాకుండా మెయిన్ ఎవరంటే ఇంద్రజిత్తు లేదా మేఘనాథుడు అని అంటాము. వీళ్ళిద్దరూ ఒకడే అనమాట. ఈయన పుట్టినప్పుడు మేఘాలు ఎక్కువ, ఉరుములు అలాంటివి రావడం జరిగింది కాబట్టి ఈయనకి మేఘనాథుడు అనే పేరు కూడా వచ్చింది. సో ఈ మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తు తల్లి ఈ మండోదరి అనే ఆవిడ మహాపతివ్రత. నెక్స్ట్ మందర. ఈ మందర కైకేయి చిలికెత్తే. ఈవిడికి ఏంటంటే కపట బుద్ధి వాక్చాతుర్యంలో ఈవిడ ఫేమస్ అనమాట. బేసిక్గా కైకేయి మంచిదనే చెప్తారు. కాకపోతే ఈవిడ కైకేయికి ఇంపార్టెన్స్ లేకపోతే ఈవిడికి కూడా ఇంపార్టెన్స్ ఉండదని చెప్పి ఆ కక్కుతుతో ఈవిడ ఏంటంటే కైకేయి మనసుని చెడగొట్టి కైకేయి ఎక్కువ డామినేట్ చేసేలాగా ట్రై చేస్తుంది. ఓకే, సో ఇండైరెక్ట్గా ఈవిడ కూడా రాముడు అరణ్యవాసానికి ఒక రీజన్ అనమాట. నెక్స్ట్ మాండవి. ఈ మాండవి ఎవరంటే భరతుని భార్య. ఓకే, ఎవరి కుమార్తె అంటే కుశధ్వజుడు చంద్రభాగల కుమార్తె. ఈ కుశధ్వజుడు ఎవరంటే జనక మహారాజు సోదరుడు. ఓకే, రాముడు శివధనుస్సు విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకునేటప్పుడు నెక్స్ట్ వాళ్ళ సీతాదేవి సిస్టర్ ఉంటుంది ఊర్మిళ అని, ఆవిడని లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఓకే, సో వాళ్ళిద్దరు మ్యారేజెస్ అయిపోయి ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు కదా భరత శత్రుఘ్నులు, వాళ్ళ కోసం ఏం చేస్తారంటే సోదరు ఉంటాడు కుశధ్వజుడని, ఆయనకి ఇద్దరు పిల్లలు ఉంటారనమాట. వాళ్ళ పేర్లు మాండవి, శృతకీర్తి. ఓకే, ఇక్కడ ఈ భరతునికి ఇచ్చి చేస్తారు, ఈ శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఓకే, ఈ మాండవికి పిల్లలు ఎవరు ఉన్నారంటే తక్ష, పుష్కల అని ఇద్దరు పిల్లలు ఉన్నారు, కుమారులు. నెక్స్ట్ రేణుకాదేవి. ఈ రేణుకాదేవి ఎవరంటే జమదగ్ని మహర్షి వైఫ్ అనమాట. ఓకే, ఈవిడ ఎవరి కూతురు అంటే ఒక రాజు కూతురు. ఆ రాజు పేరు ఏంటంటే ప్రసేనజిత్తు, ఇక్ష్వాకు వంశపు రాజు. ఓకే, ఈవిడికి 5 కుమారులు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరి పేర్లు మనం గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఆఖరి వాడు పరశురాముడు. ఓకే, ఈయన అఖండ పరశువు ధరిస్తాడు కాబట్టి ఈయన పరశురాముడు అని పిలుస్తాము. ఇక్కడ అఖండ పరశువు అంటే గండ్రగొడ్డలి. ఓకే, నెక్స్ట్ చాలా ఊర్లలో గ్రామదేవత కూడా ఉంటుంది రేణుకాదేవి పేరుతో. ఓకే, నెక్స్ట్ లంకిని. ఈ లంకిని ఎవరంటే లంక కాపలా కాసే ఒక రాక్షసి పేరు. ఇది వేదవతి. వేదవతి సీత పూర్వజన్మ అంటే సీతాదేవిగా పుట్టకముందు లక్ష్మీదేవి వేదవతిగా పుట్టింది అని ఒక థియరీ ఉందన్నమాట. వాల్మీకి రామాయణంలో అయితే వేదవతి అని ఉంటుంది. ఈవిడ ఎవరి కుమార్తె అంటే కుశధ్వజుడు మాలావతుల కుమార్తె. ఓకే, ఈవిడ పుట్టినప్పటి నుంచి కూడా పూర్వజన్మ జ్ఞానంతో ఈ లక్ష్మీదేవిని అని తెలుసుకొని విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఒకసారి రావణుడిని చెరబట్టడానికి చూస్తాడు. ఆ టైంలో ఈవిడ ఒక చితి పేర్చుకొని ఈవిడ భస్మం అయిపోతుంది. భస్మం అయిపోయే ముందు శపిస్తుంది అనమాట, నా వల్ల నీకు చావు ఉంటుంది అని. ఓకే, నెక్స్ట్ ఈ భస్మం అయిపోయిన బూడిద నుంచి ఒక ఫ్లవర్ వచ్చి తామర పువ్వు, ఆ తామర పువ్వులోంచి ఒక పాప పుడుతుంది. ఓకే, ఆ పాపని ఈ మండోదరి చూసి ఆవిడని సముద్రంలో పడేయించేసింది. నెక్స్ట్ ఆ సముద్రుడేమో భూదేవికి ఇవ్వడం జరిగింది. అలా సీత భర్త జరిగిందని చెప్పి ఒక వెర్షన్ ఉంది, వాల్మీకి వెర్షన్. కాకపోతే పురాణాల ప్రకారం ఈ సీతాదేవి అనేది మండోదరి వాళ్ళ డాటర్ అని చెప్పి ఇంకొక వెర్షన్ ఉంది, ఇందాక చెప్పాను కదా. ఓకే, సో ఈ పెట్టుకోవాలి. సింపుల్గా వేదవతి ఎవరంటే సీత పూర్వజన్మ, ఈవిడ లక్ష్మీదేవి అవతారం. ఓకే, నెక్స్ట్ శబరి. ఈ శబరి అనే ఆవిడ ఒక గిరిజన స్త్రీ అనమాట. ఓకే, చిన్నప్పటి నుంచి మాతంగ మహర్షి అనే ఒక మహర్షి వాళ్ళ ఆశ్రమంలో పెరిగింది. మాతంగ మహర్షిని ఈశ్వరుడి స్వరూపంగా భావించి ఆ పరిసరాలన్నీ కైలాసంగా భావించి ఆయనకు పూజలు చేస్తూ అక్కడే ఉండేదన్నమాట. ఏం చదువుకోలేదు, అన్ఎడ్యుకేటెడ్. మిగతా పురాణాలు వీటి గురించి కూడా ఏమీ ఐడియా లేదు. కాకపోతే బ్లైండ్గా భక్తిగా ఉండేదన్నమాట. ఈ మాతంగ మహర్షి అనే ఆయన వాళ్ళ శిష్యులతో పాటు స్వర్గానికి వెళ్ళిపోతూ చెప్పాడనమాట, విష్ణురూపంలో అవతరించాడు, ఎప్పుడో ఒకసారి మన ఆశ్రమానికి వస్తాడు అని. ఓకే, చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకప్పటి నుంచి రాముడి కోసం వెయిట్ చేస్తూ ఉండేదన్నమాట ఈవిడ మహాభక్తితో. ఓకే, సో అలా వెయిట్ చేసి బాగా ఓల్డ్ అయిపోయిన తర్వాత రాముడు ఒకసారి వచ్చాడు. వచ్చినప్పుడు రామునికి సపర్యలు చేసి రేగిపళ్ళు తినిపించింది అనమాట. ఇది తినిపించడం ఎలా అంటే ఇవి టేస్ట్ ఉన్నాయా లేదా, మళ్ళీ నచ్చుతాయి లేదా అని చెప్పి కొంచెం కొరికి ఆ ఎంగిలి పళ్ళు పెట్టేది రాముడికి. రాముడు ఆ పళ్ళనే ఇష్టంగా తిన్నాడు అనమాట, ఈవిడ భక్తితో ఇచ్చిందని. ఓకే, సో అందుకు ఈవిడ ఫేమస్, ఈ శబరి అనే ఆవిడ.
నెక్స్ట్ శాంత. ఈ శాంత అనే ఆవిడ ఎవరంటే వాల్మీకి రామాయణం ప్రకారం దశరథుని మిత్రుడు రామపాదుడు అనే వ్యక్తి కూతురు. కాకపోతే కొంతమంది ఏమంటారంటే ఏవో 2 శ్లోకాలను బేస్ చేసుకుని ఈ శాంత అనే ఆవిడ దశరథుని కూతురే, కాకపోతే ఈవిడిని చిన్నప్పుడే దశరథుడు వాళ్ళ ఫ్రెండ్కి దత్తత ఇవ్వడం జరిగిందని చెప్పి కొందరు అంటారు. ఓకే, ఏదేమైనా సరే ఈ శాంత అనే పేరు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ శూర్పణఖ. ఈ శూర్పణఖ గురించి మనందరికీ తెలిసింది, రావణుని సోదరి. ఓకే, ఎవరి కూతురు అంటే కైకేసి కూతురు ఈవిడ. ఓకే, పుట్టినప్పుడు చాలా మంచి పేరు పెట్టడం జరిగింది ఈవిడికి, మీనాక్షి అని, అంటే చేప కనులు కలదని మీనింగ్. ఓకే, మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఈవిడికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు అంటే ఒక రాక్షసునికి ఇచ్చి పెళ్లి చేశాడు రావణుడు. ఆ రాక్షసుని చాలా బాగా చూసుకునేవాడు. ఆయన పేరు అవైలబిలిటీ లేదు. ఓకే, కొన్ని రోజులకి ఈ రాక్షసుడు ఏంటంటే రావణుని డామినేట్ చేద్దామని చెప్పి ట్రై చేశాడనమాట. రావణుని మొత్తం ఈ ఆస్తి అంతటిని లాగేసుకుందామని ఇలా కుట్రలు పనడానికి ట్రై చేసేవాడు. సో రావణునికి కోపం వచ్చి ఆ రాక్షసుని చంపేశాడు. ఆ చంపేసిన వితంతుమైన ఈ శూర్పణఖ అడవులు పట్టుకు తిరిగేదనమాట. వాడిని కలుసుకోవడం, అలా వీధుల్లో తిరగడం, ఇలాంటి పనులు చేసేది. సో అలా చేసినప్పుడే పంచవటి అనే ఒక అడవిలో రాముడిని చూడటం జరిగింది. రాముని చూసి రాముడు నచ్చి ఒక అందమైన యువత రూపంలో వచ్చి రాముని పెళ్లి చేసుకోమని చెప్పింది. రాముడు అన్నాడు, నేను ఏకపత్ని వ్రతుడిని, కావాలంటే నా తమ్ముడు లక్ష్మణుని అడుగు అన్నాడు. ఓకే, లక్ష్మణుడేమో వేళాకోళం చేద్దామని చెప్పి, నిన్ను చూస్తే ఇంత అందంగా ఉన్నావు, మా వదిన సీతాదేవి అసలు ఏం బాగోదు, బాగా ఓల్డ్ కూడాను, సో నిన్ను రాముడే చేసుకుంటాడు, వెళ్ళి ఆయన్ని అడుగు, నన్ను చేసుకోమంటే నేను చేసుకుంటాను, కానీ నా దగ్గర ఏమి ప్రాపర్టీస్ ఏం లేవు, నేను పనివాడిని లాంటి వాడిని అన్నట్టు చెప్పాడనమాట. సో ఈ శూర్పణఖ మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి, నీకు సీతాదేవి అడ్డ అయితే సీతాదేవిని నేను తినేస్తాను అని చెప్పి సీతాదేవిని భయపెట్టడం మొదలెట్టింది. అప్పుడు లక్ష్మణుడు కోపం వచ్చి ముక్కు చెవులు కట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ శృతకీర్తి. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, కుశధ్వజుని కుమార్తె, ఈవిడ శత్రుఘ్నుని భార్య. నెక్స్ట్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజింగ్ పాయింట్, ఈ శృతకీర్తి అనే నేమ్ మనకి మహాభారతంలో కూడా వస్తుంది. మహాభారతంలో ఎవరంటే అర్జునునికి ద్రౌపదికి పుట్టిన కొడుకు పేరు శృతకీర్తి. ఓకే, ఇక్కడేమో లేడీ పేరు, రామాయణంలో ఏమో లేడీ పేరు, అదే భారతానికి వచ్చేసరికి పేరు శృతకీర్తి. ఈ 2 పేర్స్కి కూడా కన్ఫ్యూజన్ అవ్వద్దు. నెక్స్ట్ శర్మ. ఈ శర్మ ఎవరంటే విభీషణుని భార్య. ఇందాక విభీషణుని కూతురు గురించి చెప్పుకున్నాము, ఇప్పుడు విభీషణుని భార్య. నెక్స్ట్ సునయన. ఈ సునయన ఎవరంటే జనక మహారాజు భార్య. నెక్స్ట్ సుమిత్ర ఎవరంటే దశరథుని భార్య, లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి తల్లి. ఈ లక్ష్మణుడికి సౌమిత్రి అనే ఇంకో పేరు కూడా ఉంటుంది. సౌమిత్రి అనే పేరు ఎందుకు వచ్చిందంటే సుమిత్ర కొడుకు కాబట్టి సౌమిత్రి అని పిలుస్తాం. ఓకే, ఈవిడ కాశీ రాజ్యపు రాజకుమారి, ఈ సుమిత్ర అనే ఆవిడ. నెక్స్ట్ సులోచన. ఇందాక ఇంద్రజిత్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ ఇంద్రజిత్ భార్య పేరు సులోచన. నెక్స్ట్ సురస అంటే పాములకు తల్లి అన్నమాట. హనుమంతుడు లంకకి వెళ్ళేటప్పుడు ఆయన డెడికేషన్ పరీక్షించడానికి దేవతలందరూ ఏం చేస్తారంటే ఈ సురసను పిలిచి, నువ్వు హనుమంతుని ముందు ఒక రాక్షస రూపంలో వెళ్ళి అసలు భయపెట్టి చూడు, హనుమంతుడు ఎంతవరకు డెడికేటెడ్గా ఉన్నాడు తెలుసుకుందామని ఈవిడని పంపిస్తారు. ఈవిడ ఒక పెద్ద రాక్షస రూపంలో వచ్చి హనుమంతుని అడ్డగిస్తుంది. నాకు బ్రహ్మదేవుని వరం ఉంది, నా ఎదురుగా వచ్చినోడు ఎవడైనా సరే నా నోట్లోకి వెళ్ళాల్సిందే అని. హనుమంతుడు ఒక దండం పెట్టుకుని చిన్నోడు అయిపోయి నోట్లో, అమ్మ నీ కోరిక తీర్చాను, ఇంక నన్ను వదిలే అని చెప్తాడు. ఓకే, అప్పుడు ఈ సురస అసలు రూపంతో వచ్చి హనుమంతుని ఆశీర్వదించింది. ఓకే, ఇది ఈ సురస బ్యాక్ స్టోరీ. ఓకే, ఇంకా సీతాదేవి గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు, మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఈవిడిని అయోనిజ అని పిలుస్తారు. ఓకే, ఈ అయోనిజాని ఎందుకు పిలుస్తారంటే ఈవిడ గర్భాన్ని జన్మించలేదు కాబట్టి. ఓకే, మనం ఇంతకుముందు 2 థియరీస్ చెప్పుకున్నాము. ఆ 2 థియరీల ప్రకారం కూడా ఈవిడ గర్భంలో పుట్టలేదు కాబట్టి ఈవిడిని అయోనిజ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, ఇక్కడితో రామాయణంలోని ముఖ్య ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నీ కంప్లీట్ చేసాం మనం. నెక్స్ట్ క్లాస్లో మేల్ క్యారెక్టర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.